ఇస్రో మరో మైలురాయి దాటింది. ఆదిత్య L1 మిషన్ సక్సెస్ అయింది. గమ్యస్థానమైన లెగ్రాంజ్ 1ను ఆదిత్య L1 చేరుకుంది. సూర్యునిపై అధ్యయనం కోసం గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదిత్య L1 వ్యోమనౌక గమ్యస్థానం చేరుకుంది. సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైంది. ఆదిత్య L1 వ్యోమనౌకను విజయవంతంగా లగ్రాంజ్ పాయింట్ లో ప్రవేశపెట్టింది ఇస్రో. ఇక్కడి నుంచి ఆదిత్య L1 నిరంతరం సూర్యుడిని అధ్యయనం చేస్తూ ఆ వివరాలను ఇస్రోకు చేరవేయనుంది. ఆదిత్య L1 ను PSLV C-57 మిషన్ తో గతేడాది సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. పలుసార్లు కక్ష పెంపు ప్రక్రియలు చేపట్టిన తర్వాత ఆ మిషన్ సూర్యుడి దిశగా ప్రయాణం కొనసాగించి 4 నెలల తర్వాత లాగ్రాంజ్ పాయింట్ కు చేరింది. ఆ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రదేశంలో ఉంటే సూర్యుడిని ప్రతిక్షణం పరిశీలించేందుకు వీలవుతుందని ఇస్రో గతంలో తెలిపింది. అక్కడ సూర్యగ్రహణ ప్రభావం ఉండదని తెలిపింది. ఈ ప్రయోగంతో సూర్యుడిలో జరిగే మార్పులు, అవి అంతరిక్షంలో చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసే వీలుంటుంది. ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్ తో ట్విట్టర్ లో ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. భారత్ మరో అరుదైన ఘనత సాధించిందని ట్వీట్ లో రాశారు మోడీ. దేశ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని చేరుకుందని తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనమని అన్నారు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు మోడీ. ఆదిత్య L1 విజయంపై ట్విట్టర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో మరో ఘన విజయం అందుకుందని ట్వీట్ లో తెలిపారు. ఈ మిషన్ తో మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ముర్ము. సూర్యుడు, భూమి వ్యవస్థలపై మన జ్ఞానాన్ని మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. ఇస్రో మిషన్ లో మహిళా శాస్త్రవేత్తలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, ఇది మహిళా సాధికారతను మరింత ఉన్నత కక్షలోకి తీసుకెళ్తుందని ట్వీట్ లో కొనియాడారు రాష్ట్రపతి.